అందరికీ నమస్కారం అండి. మనం నిన్న సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు 7 రోజులలో నీకు మోక్షం ఇచ్చేటటువంటి భాగవత కథను వివరిస్తాను. 7 రోజులలో నీవు తప్పకుండా మోక్షాన్ని పొందగలవు అని చెప్పడం అనేటటువంటిది చేశాడు. కేవలం 7 రోజులు అవసరం లేదయ్యా, ఒక గడియలో, ఒక ముహూర్తంలో, ఇంతకు పూర్వము ఖట్వాంగుడు అనేటటువంటి మహారాజు మోక్షాన్ని పొందడం అనేటటువంటిది జరిగింది. ఆ కథను చెప్తాను విను అన్నాడట. ఏమిటయ్యా ఆ కథ అంటే, ఖట్వాంగుడు అనేటటువంటి వాడు మహారాజు. ఆయన దేవతల పక్షాన్ని వహించి రాక్షసులతో యుద్ధం చేసి విజయం సాధించడం అనేటటువంటిది చేశాడు. దేవదానవ సంగ్రామం అనేటటువంటిది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది కదండి. రాక్షసులకి దేవతలకి పరస్పరము యుద్ధములు ప్రతి యుగములో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఖట్వాంగుడు దేవతల పక్షాన్ని వహించి యుద్ధం చేయడానికి వెళ్ళారట. అప్పటికే దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసుల యొక్క బారి నుండి వాళ్ళ యొక్క బాధలకి తట్టుకోలేక వారితో యుద్ధం చేయలేక పారిపోయారట. అలా పారిపోతున్నటువంటి దేవతలను ఏకం చేసి ఖట్వాంగుడు యుద్ధం చేసి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించడం అనేటటువంటిది చేశాడు. అలా రాక్షస సంహారం చేసినటువంటి ఖట్వాంగునకు దేవతలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారట. అలాగే నాయనా, నీ వలన మేము రాక్షసుల యొక్క బారి నుంచి తప్పించుకున్నాము, కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అన్నారట. అప్పుడు ఖట్వాంగుడు, నాకేమీ వరం అక్కరలేదు, నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను అని అడిగాడట. నా జీవన ప్రమాణం ఇంకెంతకాలం ఉన్నది, ఎంతకాలము నేను జీవించి ఉండగలను, దానికి సమాధానం చెప్పండి అని అన్నాడట. వాళ్ళు అన్నారట, ఒక ముహూర్త సమయం మాత్రమే నీవు ఇంకా బ్రతికేటటువంటి అవకాశం ఉన్నదయా, ఆ తర్వాత నీవు స్వర్గలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అన్నాడట. అలా దేవతలు అనేసరికి ఖట్వాంగునికి ఒక్కసారిగా ఈ ముహూర్త కాలములోనే నేను మోక్షాన్ని సంపాదించేటటువంటి తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నాడట. వెంటనే రాజ్యాన్ని వదిలేసి, పరివారాన్నంతటినీ కూడా వదిలేసి తపస్సులో కూర్చున్నాడట. అలా తపస్సులో కూర్చొని ఆయన ఎలాగైనా సరే విష్ణుపదానికి వెళ్ళాలి అనుకున్నాడట. ఆ విష్ణుపదానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనేటటువంటిది ఇక్కడ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి కూడా వివరించాడు. ఏం చేయాలట, మరణానికి భయపడకూడదట, దేహమోహ త్యాగాలను వదిలేయాడట, ఈషణత్రయాన్ని వదిలేయాలట. అంటే పుత్రేషణ, ధనేషణ, ధారేషణ, ఈ మూడింటిని వదిలిపెట్టాలట. అలాగే మోహం అనేటటువంటి మద్ది చెట్టును నిష్కామ కర్మ అనేటటువంటి ఖడ్గముతో నరికివేయాలట. అలాగే ఇల్లు వదిలి పుణ్యతీర్థాలలో మునిగి ఏకాంత ప్రదేశములో దర్భాసనం వేసుకొని తపస్సు చేయాలట. అలాగే మనసు బ్రహ్మబీజాక్షరమైనటువంటి ఓంకారము మీద నిలిపి తపస్సు చేయడం అనేటటువంటిది చేయాలట. అలాగే వాయువులను బంధించి ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని అనేటటువంటి దాన్ని సంపాదించాలట. అలాగే మనసును స్వాధీనంలో ఉంచుకొని ఘోరమైనటువంటి తపస్సు చేయాలట. అలాగే మనసులోని మలినాలన్నింటినీ కూడా తొలగించుకోగలగాలట. విష్ణువునందు మనసును పరిపూర్ణంగా నిలపాలట. గోవిందనామ సంకీర్తనంలో పునీతం కావాలట.
అది ఎలాగయ్యా అంటే ఒక అద్భుతమైనటువంటి చిన్న పద్యంలో చెప్పాడు పోతన గారు. ఏమిటయ్యా అది అంటే, గోవిందనామ కీర్తన గావించి భయము తక్కి కట్వాంగధరిత్రీ విభుడు సోరగొనియను కైవల్యము తెల్లి 2 గడియలలోనా. కేవలము 2 గడియలలో ఆయన ఖట్వాంగుడు అనేటటువంటి మహానుభావుడు మహర్షి ఆయన మహారాజు కూడా కదా. ఆయన 2 గడియలలోనే మోక్షాన్ని పొందడం అనేటటువంటిది చేశాడయ్యా. అటువంటి మోక్షాన్ని పొందడానికి ఎంతోమంది తపస్సు చేశారు, కృషి చేశారు, కానీ ఎవరు పొందలేకపోయారు. నిష్కామ కర్మతో కూడినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఎవరైతే చేస్తారో వారికి మోక్షము కరతలామలకమవుతుంది. ఖట్వాంగుడు ఆ విధంగా 2 గడియలలోనే మోక్షాన్ని పొందడం అనేటటువంటిది చేశాడు. కాబట్టి నువ్వు కంగారు పడవలసిన పని లేదు. నీకు 7 రోజుల సమయం ఉన్నది. ఈ 7 రోజులలో నీవు మోక్షాన్ని పొందగలిగినటువంటి శక్తిని నేను నీకు అందిస్తాను అన్నాడట శుక మహర్షి. అలా మోక్ష సాధన కోసం భాగవత కథలన్నింటినీ కూడా, భగవద్భక్తుల కథలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగా కథలను చెప్పడం అనేటువంటిది చేస్తారు శుక మహర్షి. కథలను చెప్పడం అంటే భక్తి పూరితమైనటువంటి ఏ భక్తుడు ఏ విధంగా తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా తెలియజేయడానికి ప్రయత్నం చేశారు శుక మహర్షి. ఆయన చేసినటువంటి ప్రయత్నము చక్కగా నెరవేరింది. పరీక్షిత్ మహారాజుకి మోక్షం అనేటటువంటిది లభించింది. వీటన్నిటికీ మూలమైనటువంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే నారదులు చెప్పినటువంటి భాగవతం వలన వచ్చినది. భగవంతుని యొక్క కథల వలన వచ్చినది. ఈ భగవంతుని యొక్క కథలలో ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఆ కథలన్నింటినీ కూడా మనం ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఆ నారదుల యొక్క విశేషాలను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారదుడు వ్యాస మహర్షికి భాగవత కథాసుధని అందించడం అనేటటువంటిది చేశాడు. అలాగే వ్యాస మహర్షి శుక మహర్షికి భాగవత మకరందాలను అందించడం అనేటటువంటిది చేశాడు. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవత మకరందాన్ని అందించడం అనేటటువంటిది చేశాడు. దానిని పుచ్చుకొని మోక్షగామి అయ్యాడు. అలా ఏ విధంగా మోక్షాన్ని పొందాడు అనేటటువంటి దానికి ముందు మనము నారదుని యొక్క చరిత్రను అలాగే వ్యాసుని యొక్క చరిత్రను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారదుడు క్రితం జన్మలో పేద బ్రాహ్మణునిగా పుట్టాడట. పండితుల ఇళ్లల్లో వాళ్ళమ్మ పని చేసుకుంటూ బ్రతుకుతోందట. అలా మహాపండితుల యొక్క వేదవేద్యులైనటువంటి వేద విహృతుల యొక్క ఇళ్లలో పని పాట చేసుకొని జీవనాన్ని గడుపుతున్నటువంటిది నారదుని యొక్క తల్లి. అటువంటి సమయమున నారదుడు కూడా అమ్మతో ఉండి వారికి సపర్యలు చేస్తూ ఆ వేద విధులైనటువంటి వేదవేత్తల యొక్క పాదాలని స్పృశిస్తూ వాళ్ళకి పాదసేవలు చేసుకుంటూ వాళ్ళకి అవసరమైనటువంటి వాటినన్నింటినీ కూడా సమకూరుస్తూ వాళ్ళతో కలిసి ఉండడం చేత ఈయనకి కూడాను ఆ వైదికమైనటువంటి తత్వం అనేటటువంటిది అలవడిందట. అలా వైదిక తత్వం అలవర్చుకున్నటువంటి నారదుడు
అలాగే జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పెద్దవాడయ్యేంత వరకు కూడాను. అనుకోకుండా ఒకానొక రోజున వాళ్ళ అమ్మ పాలు పితకడానికి వెళ్ళి, చీకటిలో పాలు పితకడానికి వెళ్ళి, గోవు క్షీరాన్ని తీసుకురావడానికి వెళ్ళి పాము కాటుకి బలయ్యి మరణిస్తుంది. అప్పుడు నారదుడు, అయ్యో నాకున్న ఒకానొక బంధం కూడా తెగిపోయింది కదా అని చెప్పేసి ఆనాటి నుండి ఆయన పరిపూర్ణమైనటువంటి భక్తితో విష్ణు భక్తుల యొక్క విష్ణువు యొక్క సేవలు చేస్తూ పరమాత్ముని యొక్క రూపాలకు దగ్గర అవడానికి ప్రయత్నం చేశాడట. అలా చేస్తూ 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 ఉండగా ఒకానొక రోజున ఆ పరమాత్మ తత్వం ఆయనకి గోచరించిందట. తపస్సు చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఆ పరమతత్వాన్ని అడిగాడట ఆయన, నాయనా నేను విష్ణు పదాన్ని చేరుకునేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించు అని అడిగాడు. అప్పుడు ఆయన, నాయన ఈ జన్మలో నీకు అది సాధ్యం కాదు, తర్వాత జన్మలలో నీకు సాధ్యమవుతుంది, దాన్ని అప్పటి వరకు నువ్వు కంగారు పడకని చెప్పి చెప్పడం అనేటటువంటిది చేశారట శ్రీ మహావిష్ణువు. అలా నారదుడు ఆ భక్తితత్వాన్ని అలవర్చుకొని చక్కగా దివ్యత్వముతో, ఆయన సాధించినటువంటి తపస్సు వలన కలిగినటువంటి దివ్యత్వంతో లోకాలన్నింటినీ తిరగగలిగినటువంటి శక్తిని సంపాదించుకున్నాడట ఆయన. అలా ముల్లోకాలలో కూడా ప్రయాణం చేస్తూ ఆయన భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను గాథలను చెప్పడం అనేటటువంటిది చేస్తూ తిరుగుతూ ఉంటాడు. నిత్యము హరినామస్మరణముతో తన యొక్క వీణపై వాయిస్తూ ఆయన చక్కగా ఆ విష్ణు మహిమల గానామృతాన్ని ఆయన ఆలాపన చేస్తూ లోకాలన్నీ తిరుగుతూ ఉన్నాడట. అలా తిరుగుతూ ఆయన విష్ణు తత్వాన్ని, వైష్ణవ భక్తిని, వేదవిహితమైనటువంటి బ్రహ్మత్వాన్ని లోకాలకి పంచడం అనేటటువంటిది చేశాడు నారదుల వారు. అలా నారదుల యొక్క కృపతో వేదవ్యాసుడైనటువంటి వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు భాగవత కథలను రాయడం అనేటటువంటిది చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆయన ఎన్ని రాసినా తన మనసులో ఉండేటటువంటి ఆ దిగులను తప్పించుకోవడానికి నారదుని ఆశ్రయించగా, నారదుడు ఈ భగవద్భక్తుల కథలైనటువంటి భాగవతాన్ని రాయవయ్యా, నీకు మోక్షసిద్ధి కలుగుతుంది, నీ మనసులో ఉండేటటువంటి బాధ తొలగిపోతుందని చెప్పాడు కదండి. అలా శ్రీ మహావిష్ణువు యొక్క కథలను రాయడం అనేటటువంటిది ప్రారంభించారు వ్యాసుల వారు. ఇక వ్యాసుల యొక్క వృత్తాంతాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యాసుడు ఎవరు, ఆయన భాగవత కథాసుధను ఏ విధంగా ఆయన రాయడం అనేటటువంటిది చేశాడు అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యాసుడు పరాశరునకు అలాగే మత్స్యగంధి సత్యవతికి పుట్టినటువంటి కుమారుడు అతను. ఆయన లోక కళ్యాణం కోసం జన్మించినటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన ఒకటిగా ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడాను విభజించి 4 వేదాలుగా రాయడం అనేటటువంటిది చేశాడు. ఋగ్యజు సామ అథర్వణ వేదములని. అలా తాను విభజించినటువంటి ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహాపురుషునికి చెప్పడం అనేటటువంటిది చేశాడట. ఏమిటయ్యా అదంటే, ఎవరెవరికి ఏం చెప్పాడయ్యా అంటే, ఋగ్యజు సామ అథర్వణ వేదములలో ఋగ్వేదాన్ని పైలునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అలాగే యజుర్వేదాన్ని వైశంపాయనునికి, అథర్వణ వేదాన్ని సుమంతునికి చెప్పడం అనేటటువంటిది చేశారట. ఇలా వీటితో పాటుగా ఇతిహాసాలను, పురాణాలను ఎన్నింటినో రచించాడు ఆయన. ఇన్ని చేసి భాగవతం చేయలేదనేటువంటి బాధపడ్డాడట. అప్పుడు నారదుడిచ్చినటువంటి
మాటతో ఆయన భాగవత రచనకి పూనుకోవడం అనేటటువంటిది చేశాడు. అలాగే వ్యాస భగవానుడు తాను రాసినటువంటి ప్రతి దానిలో కూడా వైష్ణవ తత్వం అనేటటువంటిది, వైదిక తత్వం అనేటటువంటిది పరిపూర్ణంగా ఉండేటట్లుగా చూసుకున్నారు ఆయన. అలా ఆ వైదిక తత్వానికి సంబంధించినటువంటి కథలతో కూడినటువంటిదే ఈ మహాభాగవతం. ఈ మహాభాగవతములోని కథలలో అనేకమైనటువంటి విషయాలని ఆయన వివరించడం అనేటటువంటిది చేశాడు. అలాగే మరొక విషయం ఏమిటంటే, ఆయన రాసినటువంటి ఈ భాగవతంలోని ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఏమిటా ఆ పద్యం అంటే, భీష్ముడు యుద్ధం చేస్తూ ఉంటాడు. అలా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయమున ఎంతసేపటికి కూడాను శత్రు సంహారమే జరుగుతుంది, కానీ భీష్ముని యొక్క తత్వం ఏమాత్రము తగ్గలేదట. అటువంటి సమయమున భీష్ముని ఎవరు ఎదిరించగలరు అని చెప్పేసి ఆలోచన చేశాడంటే కృష్ణ పరమాత్మ. ఎంత ఆలోచన చేసినప్పటికీ కూడా ఆయనకేమీ తట్టలేదట. అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు భీష్మునితో. ఎంత యుద్ధం చేసినా భీష్మ పితామహుడు కదండి ఆయనకున్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యము ఇంకెవరికి లేదనే చెప్పాలి. కౌరవ పాండవులలో ఎవరికీ కూడా లేదనే చెప్పాలి. ఎంత విలువిద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా అర్జునుడు కూడా భీష్ముని ఎదిరించి విజయం సాధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాదు. ఎంతసేపు యుద్ధం చేసినా కానీ భీష్ముని యొక్క ప్రతాపం తగ్గలేదు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు, సైనికులను శత్రువులను సంహరిస్తూనే ఉన్నాడు. పాండవుల యొక్క సైన్యంలో సగభాగం 80% నాశనం చేయగలిగాడు ఆయన. ఇంకా మిగిలినది 20%. ఈ 20%తో మిగిలిన వాళ్ళందరి మీద యుద్ధం చేయాలి. ఎలాగో ఆ పాల్పడలేదు. అర్జునుడికి భయం అనేటటువంటి పట్టుకుంది, ధర్మరాజుకి భయం పట్టుకుంది, అందరికీ భయం పట్టుకుంది, పాండవులందరికీ కూడాను. కౌరవులందరూ కూడా విజయోత్సాహంతో హాయిగా ఆనందంగా రెంకలు వేస్తూ ఉన్నారు. అటువంటి సమయమున ఎంతసేపటికి ఈయన తగ్గడేమిటి అనేటటువంటి క్రోషము కృష్ణ పరమాత్మకే కలిగిందటండి. ఒక్కసారిగా ఆయన తన విష్ణు చక్రాన్ని తీసుకొని భీష్ముని మీదకి వెళ్ళిపోయాడట. అటువంటి విషయాన్ని గురించి పోతన గారు రాసినటువంటి పద్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగుల జగతి కదల చక్రంబు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుపాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ గరికి లంఘించి సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుడు నిన్ను కాదు విడువు అర్జునయనుచు మద్విషికి వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క స్తుతి చేశాడట ఆ సమయంలో. ఏ విధమైనటువంటి ఎందుకు స్తుతి చేశాడయా అంటే, ఆయుధము పట్టను యుద్ధము చేయను అని ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే మనసులో ఉండేటటువంటి ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయాడట. ఈయన్ని చంపితే తప్పైక ధర్మం అనేటటువంటిది కాపాడగలిగినటువంటి స్థితి లేదు అనుకున్నాడట. వెంటనే చక్రాయుధాన్ని తీసుకొని ఆయన మీదకి వెళ్ళిపోయాడట. ఎలా ఉన్నాడయా అంటే, అటువంటి సమయమున ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా
ఉరికిన ఓర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమునా పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల తిరుగులా. అర్జునుడు పాపం కంగారు పడిపోయాడట. ఇదేమిటి, ఈయన ఎప్పుడు కూడా మాట తప్పడు కదా, పైగా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, ఆయుధాన్ని పట్టనని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఈ విధంగా ఆయన తన యొక్క చక్రాయుధముతో భీష్ముని మీదకి లొంగిస్తున్నాడు ఏమిటని భయపడిపోయాడట. నాయనా, నువ్వు కంగారు పడకు, నువ్వు మాట తప్పినటువంటి వాడి బాబాకు నేను నా బలముతో ఎలాగోలాగా భీష్మ పితామహులని మట్టి కరిపిస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళకయా అని చెప్పేసి బతిమలాడుతూ వెనకపడ్డాడట పాపం అర్జునుడు. కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉన్నాడట. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుడు నిన్నుగాతు. ఈ క్షణములో నేను ఆ భీష్ముడిని చంపేస్తాను. ఎలాగంట, ఎర్రని పట్టుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళేటటువంటి సింహం ఏ విధంగా వెళుతుందో, అంటే తన ఆహారాన్ని సంపాదించడానికి దొరికినటువంటి ఆ జంతువుని పట్టుకోవడానికి ఏ విధమైనటువంటి వేగముతో వెళ్ళేది ప్రయత్నం చేస్తుందో, అలాగే కృష్ణ పరమాత్మ కూడా చక్రాయుధాన్ని ధరించి భీష్ముని మీదకి అలా పరిగెడుతూ వెళ్ళాడట. విడువు మర్జునానుచు మద్వి సిఖి వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అటువంటి మహానుభావుడు, నన్ను చంపడానికి వస్తున్నటువంటి ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆ కృష్ణ పరమాత్మే నాకు దిక్కు అని చెప్పేసి భీష్మ పితామహులు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను అర్థం చేసుకొని ఆయన యొక్క చేతిలో మరణించడం కంటే ఇంకా అదృష్టం ఏమున్నది నాకు, అటువంటి మహానుభావుడే నాకు దిక్కు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించడం అనేటటువంటిది చేశాడట భీష్మ పితామహులు. ఆయన అటువంటి సమయమున కృష్ణుని యొక్క వర్ణన అద్భుతమైన రీతిలో చేయడం అనేటటువంటిది చేశారు పోతన గారు. కుప్పించి గసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పి కనుక, కృష్ణ పరమాత్మ ధరించినటువంటి ఆ కుండలములు యొక్క కాంతి ఆకాశమంతా కూడా వ్యాపించిందట. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. మొత్తం లోకాలన్నీ, సమస్త లోకాలను వ్యాపించి ఉన్నటువంటి వాడు కదండి కృష్ణ పరమాత్మ. ఆయనలోనే లోకాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ లోకాలన్నీ కూడా గజ 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 వణుకుతున్నట్లుగా ఆయన ముందుకు రావడం అనేటటువంటిది చేశాడట. చక్రంబు చేపట్టి చనిదించురయమున పైనున్న పచ్చని పటము కదలా. చక్రం చేపట్టేసి వేగంగా భీష్ముని వైపు వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి ఉన్నటువంటి ఆ పచ్చని పటము కూడా కదిలిపోయిందటండి. అలాగే నమ్మితి నాలావు నగుబాటు సేయగ మన్నింపు మణికిడి మరల దిగువా. అర్జునుడి క్రీడి అంటే అర్జునుడు అన్నాడు. అర్జునుడు ఏం చేశాడట, నాయనా నువ్వు చేస్తున్నటువంటిది ధర్మమైనటువంటి పని కాదు, నేను నా బలం మీద నాకు నమ్మకం ఉన్నది, ఎలాగైనా కానీ నేను భీష్ముడిని జయించగలను, కాబట్టి నువ్వు ఆ పని చేయటానికి వెళ్ళకు అని చెప్పేసి ఆయన కాళ్ళు పట్టుకొని బతిమలాడి మన్నించమని చెప్పేసి బతిమలాడాడట. ఇప్పటివరకు నేను చంపలేకపోయాను భీష్ముడిని, ఇకపైన నేను చంపగలను, కాబట్టి నువ్వు ఇలాంటి దుష్కార్యానికి నువ్వు ప్రయత్నం చేయకు, నీ శబ్దాన్ని నువ్వు ఉల్లంఘించకు అని చెప్పేసి వేడుకుంటున్నాడట అర్జునుడు. అయినప్పటికీ కూడాను ఆయన ఆగకుండా గరికి లంఘించు సింహం కరణి మెరసి ఆయన ఒక్కసారిగా తన యొక్క ఆహారంగా పోయేటటువంటి జంతువు మీదకి
లంఘించి దూకిస్తున్నటువంటి సింహము వలె నేడు భీష్ముని జంపుడు నిన్నుగాతు, ఈరోజే నేను భీష్ముడిని చంపేస్తాను, నిన్ను కాపాడుకుంటాను, ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పేసి అనుకొని విడవయ్యా నన్ను అని చెప్పేసి అర్జునుడిని కూడా తిరస్కార భావంతో చూడడం అనేటటువంటిది చేస్తున్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తనలో నింపుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని నేను వేడుకుంటున్నాను. ఆయనే నాకు దిక్కు. అటువంటి పరమాత్మని యొక్క తత్వాన్ని అందరూ కూడా అలవరుచుకోండి అని, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి భీష్మ పితామహులు ఈ అద్భుతమైనటువంటి పద్యములో చెప్పడం అనేటటువంటిది చేశారు. ఇలాంటి పద్యాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మనం రేపటి నుంచి ఒక్కొక్క కథని చెప్పుకుంటూ ఆ కథలో ఉన్నటువంటి భక్తిపూర్వకమైనటువంటి భక్తిని ఉద్దీపింపచేసేటటువంటి కథలు పద్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ కథలలోని పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు మనం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర నుంచి మొదలు పెట్టుకుందాం. ప్రహ్లాదుడు ఏ విధంగా విష్ణు భక్తిని కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని, ఆయన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఏ విధమైనటువంటి విష్ణు తత్వాన్ని వ్యతిరేకించాడు అనేటటువంటి విషయాలన్నింటినీ గురించి, విష్ణు వైరిగా ఎలా తయారయ్యాడు అనేటటువంటి విషయాలని గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు సెలవు.